మా దేవుడు, మా సృష్టికర్త, మా రక్షకుడు, మా విమోచకుడు, మా కాపరి. మేము నమ్ముకొని ఉన్న మా ప్రియమైన దేవుడు. అందుకే యేసుక్రీస్తు ప్రభు నామమును బట్టి హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతి ఆరాధన చెల్లిస్తూ మీ పాదములు చెంతకొస్తున్నాం. పాటల ద్వారా మీరు స్తుతించి పాడి కీర్తించి గణపరచగల కృపనిచ్చినందుకే స్తుతిస్తున్నాం. పాల్పొందిన బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు. మా తండ్రి, చదువుకున్న లేఖన భావం ద్వారా మాతో మాట్లాడింది. మీ మెల్లని స్వరాన్ని వినిపించండి. ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపండి. ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి కృపణను యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేస్తున్నాము తండ్రి. కీర్తనలు 92 మొదటి 5 వచనాలు చదువుకుందాం. మార్చి నేను ఒక వచనాన్ని చదువుతాను, మీరు ఒక వచనాన్ని చదవండి. యెహోవాను స్తుతించటం మంచిది, మహోన్నతుడా నీ నామము కీర్తించటం మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలముతో గంభీర ధ్వని గల సితారతో ప్రచురించటం మంచిది. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. నీ ఆలోచనలు అతి గంభీరములు. ఈ అధ్యాయంలో కొన్ని విషయాలు మనం చూస్తాం. మొదటి 5 వచనాలు యెహోవాను స్తుతించుట. మొదటి 5 వచనాలు యెహోవాను స్తుతించుట. స్తుతికి కారణములు, ఆ స్తుతికి కారణములు కొన్ని మనం చూస్తాం. 92 మొదటి వచనం ఏమంటాడు? యెహోవాను స్తుతించుట మంచిది. అవునా? అట్లు కీర్తనలు 146 మొదటి వచనం నుండి కీర్తనలు 50 మొదటి వచనం, ప్రతి మొదటి వచనంలో యెహోవాను స్తుతించడం మంచిది అని ఉంటారు. యెహోవాను స్తుతించట మంచిది. కీర్తనలు 71 22వ వచనం, నా దేవా నేను కూడా నీ సత్యమును బట్టి స్వరమండల వాద్యముతో స్వరమండల వాద్యములతో నిన్ను స్తుతించెదను. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవా సితారాతో నిన్ను స్తుతించెదను. కీర్తనకాడు ఏమంటాడు? ఆయన, నా దేవా నేను కూడా నీ సత్యమును బట్టి స్వరమండల వాద్యముతో నిన్ను స్తుతించెదను. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవ సితారాతో నిన్ను స్తుతించెదను. ఏమంటాడు? సితారాతో నిన్ను స్తుతించెదను. 147 మొదటి వచనం, యెహోవాను స్తుతించెదను. మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది. అది మనోహరము. స్తోత్రము చేయుట ఒప్పిదము. దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది. అంటే కొందరు ఆరాధన యొక్క విలువ తెలుసుకోలేక పాటలు పాడిన తర్వాత వారి ఓన్ టైంలో వచ్చి కూర్చుంటారు. ప్రభుని స్తుతించాలి, గణపరచాలని పాటల ద్వారా కూడా ప్రభుని మనము స్తుతించాలి. అది దేవుని చిత్తం. మన దేవునికి స్తోత్రగానం చేయుట మంచిది. స్తోత్రం 65వ కీర్తన అంత చూస్తే ఆ విధంగానే ఉంటుంది. కనుక మన జీవితంలో ప్రభువును స్తుతించడం మంచిది. అయితే 69వ వచనం చూడండి, 30-31 కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను. కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను గణపరచెదను. ఎందుకంటే కొమ్ములను డెక్కలు గల కోడె కంటెను అది యెహోవాకు ప్రీతికరము. చాలు. కనుక కీర్తనలతో నేను దేవుని నామము స్తుతించెదను. కొందరు పాటల ద్వారా కూడా ప్రభువును స్తుతించి ఆరాధిస్తూ ఉంటారు.
కొన్ని స్థలాల్లో పాటలు పాడితే అదే ఆరాధన అనుకుంటారు. పాటన ఏం చేస్తారు? ఆరాధన కొరకు నిలబడతారు. వారు చేతులెత్తి గంభీర నాదములతో వాయిద్యములు వాయించుకుంటూ స్తుతి పాటలు పాడుతూ ఉంటారు. అది అంతవరకే. పాటలు పాట ద్వారా ఆరాధించినామో అనుకుంటున్నారు. అది వాస్తవమే. అయితే వ్యక్తిగత ఆరాధన చాలా ప్రాముఖ్యమైనది. వ్యక్తిగత ఆరాధన అన్ని సంఘాల్లో ఉండవు. వ్యక్తిగత ఆరాధన అన్ని సంఘాల్లో ఉండవు. ఎందుకు దేవుడు మనకు మేలు చేశాడు. అయితే మనం వ్యక్తిగతంగా ప్రభుని ఏం చేయాలా? స్తుతించాలా, ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాలా, ఆరాధించాలా. వాస్తవమా కాదా? అందుకే దావీదు ఏమంటాడు? నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించదను నేను అంటాడు. కనుక అన్ని పరిస్థితుల్లో ప్రభును స్తుతించాలి, ఆయనను ఘనపరచాలి. ఆయన ఎవరు? ఆయన స్తుతించేవారు. ఆయన భక్తులే ఆయన స్తుతించెదరు. ఆయన భక్తులే ఆయన ఏం చేస్తారు? ఆయన స్తుతిస్తారు. కనుక మన జీవితంలో ప్రభువును స్తుతించడం చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు కోరుకున్నది పరిశుద్ధుల ద్వారా, స్వరక్తమిచ్చి కొనబడిన వారి ద్వారా, మారుమంచు పొందిన వారి ద్వారా, యేసు రక్తంతో తమ పాపలు కడుకొని పరిశుద్ధులుగా తీర్చబడిన వారి ద్వారా ఏం కావాలని కోరుకుంటాడు? ఆరాధన. ఆరాధన ఆరాధన అనేది చాలా ప్రీతికరమైంది. యెహోవాకు ప్రీతికరమైంది ఆరాధన. దేవునికి ఏదైతే ఇష్టమో దానికే అశ్రద్ధ చేస్తూ ఉంటారు కొందరు. దేవుని నామమును ఘనపరచరు, వారు ఆరాధించరు, ఎన్నో మేలు అనుభవిస్తూ ఉంటారు. కానీ ఆ ప్రభుని ఆరాధించడానికి ముందుకు రారు. సత్యముతో ఆత్మతో ఆరాధించాలి. అవునా? ఆత్మతో సత్యముతో ఆరాధన. పరిశుద్ధ అలంకారాలు ధరించుకొని ప్రభును ఆరాధించాలి. మనం చేసే ఆరాధన ఎట్లుండాలి? ఎంత సువాసనగా ఉండాలి. అత్తరు బుడ్డి పగలగొట్టినప్పుడు ఎంత వాసన ఉంటుంది? ఇల్లంతా కూడా వాసన. ఏమంటారు? కనుక అలాగ మన జీవితంలో దేవుడు చేసిన మేళ్లను బట్టి, ఉపకారములను బట్టి మనము దేవుణ్ణి ఎంత స్తుతించినా మన నోరు చాలదు. ఎందుకంటే జీవితకాలం అంతా స్తుతించిన మన నోరు చాలదు. ఒక మాట మీకు చెప్తాను. మన స్వంత జన్మ కర్మ పాపాన్ని మన సొంత తల్లిదండ్రులు కూడా తీసివేయలేరు. తీస్తారా? క్షమిస్తాను అంటారు, అనొచ్చు, కానీ కంప్లీట్గా వాటిని తొలగించలేరు. ఏమంటారు? లోకరీతిగా ఆ ప్రియ ప్రభు పాపులను రక్షించకు క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు. దేవుడు అయ్యుండి ఆకాశం మహాకాశులు పట్టజాలని గొప్ప దేవుడు. ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. అలాంటి దేవుడు, ఆత్మస్వరూపి అయిన దేవుడు శరీరధారి ఆ రక్షకుడుగా భూలోకంకి వచ్చాడు. ఎందుకు వచ్చాడు చెప్పండి? ఆయన భూలోకంలోకి వచ్చి పాపులందరి కొరకు క్రయం చెల్లించకపోతే, ఆయన రక్తం కార్చకుండా ఉంటే మనకు పాప క్షమాపణ కలిగేది కాదు. ఏమంటారు? నిత్య జీవానికి వారసులం కాదు. కనుక పాపంతోనే మనం చనిపోయి నరకానికి, శిక్షకు యుగములు కాలవలసి వస్తుండే. ఆ కృప కలిగిన దేవుడు మనం ఆయన ప్రేమిస్తున్నామని కాదు, ఆయన్ని మనల్ని ప్రేమిస్తూ మరి అంతం వరకు ప్రేమించాడు. అంతము వరకు నిన్ను నన్ను రక్షించడానికి, సర్వలోకాన్ని పాపులందరినీ రక్షించడానికి యేసు ప్రభు తన ప్రాణం ఇవ్వడానికి వెనుకాడలేదు. అన్నాడా? ఆయన తలుచుకుంటే ఈ భూలోకాన్ని తలకిందులు చేస్తాడు. వాస్తవంగా చెప్పాలంటే ఒక్క మాటతో. అయితే అన్నిటికీ సహించినాడు. ఎందుకు? ఉమ్మి వేస్తే సహించాడు. వాడు వీడు అంటే సహించాడు. దయములు పట్టిన వాడు అంటే సహించాడు. మనం సహిస్తామా? ఒక్క మాట అంటే మళ్ళీ మందిరం దగ్గరికి రాలే, ఈ ముఖమే చూడు, ఇక మళ్ళీ చూస్తే పిలుస్తాడేమే అంకులు అనుకుంటాం. ఏమంటారు? వాస్తవా కాదా? ప్రభు రూపం మనలో రాలేదు కనుక అట్లా అనుకుంటా ఉంటాం. ఏమంటారు? ప్రభు రూపం మనలోకి వస్తే ప్రభు సహించాడు కనుక మనము సహిస్తాం. ఉమ్మి వేస్తే సహించాడు. ఏ పాపం చేస్తే ఉమ్మి వేసినా పిడిగుద్దులు గుద్దారు. నేను ఎవరినో చెప్పు అంటాడు. చూడండి, శిలువలో పంచ గాయములు పొందాడు మన కొరకు.
మనం చేసే తలంపులు, ఊహలు, మాటలు, క్రియలు చేసిన పాపాన్ని బట్టి అవి పోవాలంటే ముండ్ల కిరీటం పెట్టించుకున్నారు. ముండ్ల కిరీటం అంటే స్పెషల్గా ఆయన కొరకే చేయించినారు. ఆ ముండ్ల కిరీటము ఇట్లా పెట్టుతూ ఉండగానే రక్తమంతా బడబడబడ కారి ముఖ వికారమైపోయి చూడగలని వాడే అయిపోయాడు. ఎందుకొరకు? మనం చూసే తలంపులు, ఊహలు, మాటలు, క్రియలు, చూపులు వీటన్నిటిని బట్టి తీసివేయాలంటే ఆయన నీ కొరకు ముళ్ళ కిరీటం పెట్టుకుని రక్తం కార్చాడు. నీ కాళ్ళు చేసిన పాపాన్ని తీసివేయాలంటే కాళ్ళలో మేకులు కొట్టించుకొని రక్తం కార్చాడు. నీ చేతులు చేసిన పాపాన్ని తీసివేయాలంటే ఆయన చేతుల్లో చీలు కొట్టించుకొని రక్తం అంతా కార్చాడు. నీ హృదయమంతటితో చేసిన పాపాన్ని తీసివేయడానికి ప్రక్కలో బల్లం పొడిపించుకొని రక్తం అంతా కార్చాడు. ఇంతగా క్రయం చెల్లించేవారు ఉన్నారు ఎవరైనా లోకంలో? సొంత తల్లిదండ్రులు కూడా చేయలేరు, సొంత బంధువులు కూడా చేయలేరు. అవునంటారా లేదా? ఆయన మన సృష్టికర్త కనుక పాపములో ఉండగానే మనల్ని ప్రేమించాడు, మన కొరకు శిక్ష భరించాడు, రక్తమంతా కార్చి మరణించి భూస్థాపించి తిరిగి లేచినాడు. నమ్ముట ద్వారా యేసు నిజమైన దేవుడు. నా పాపముల కొరకు భూలోకంలో జన్మించి పాపశిక్ష భరించి చనిపోయి సమాజ సేవ తిరిగి లేచాడు. నమ్ముతున్నాను ప్రభు అంటే అంత వెంటనే రక్షిస్తాడు, పాపములు క్షమిస్తాడు, దేవుడు కుమారులుగా కుమార్తెలుగా చేస్తాడు. ఇంతగా చేసిన దేవునికి జీవిత కాలం అంతా స్తుతించిన మన నోరు చాలనే చాలదు. అనేకులు దేవుని సన్నిధికి రావడానికి వెనుకాడుతూ ఉంటారు. వారి పాపమే కారణం, ఎవరో కాదు. వారు ఎందుకు ఇక్కడ నిలవరంటే వారు దాగు ఉన్నటువంటి పాపంని ఇచ్చిపెట్టకుండా ఉండడానికి పరిశుద్ధులతో సహవాసానికి రాలేరు, పరిశుద్ధులతో ఉండలేరు. మీకు చెప్పినాను ఒకసారి. వారు ఏం చెప్తారు? వాక్యంలో ఏముంది? వెలుగు దగ్గరికి అందరు వస్తారా? యోహాను సువార్త 3వ అధ్యాయం 19, 20, 21. ఆ తీర్పు ఇదే, నా తీర్పు ఇదే. వెలుగు లోకంలోనికి వచ్చెను గాని. చూడండి, యేసుక్రీస్తు ప్రభువు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు అయిన ప్రభువు లోకంలోకి వచ్చాడు కానీ తమ క్రియలు చెడ్డవైనందున. ఎవరి క్రియలు? ఆయన దగ్గరికి వచ్చే వారి యొక్క క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక, మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. ఏమిటి ప్రేమిస్తున్నారు? ప్రభువును ప్రేమించక, క్రీస్తును ప్రేమించక ఎవరిని ప్రేమిస్తారు? చీకటిని, దయ్యమును, దయ్యంలో సహవాసం కలిగిన వారిని ప్రేమిస్తారు. మారుమంచు పొందని వారితో సహవాసం చేస్తారు. కనుక అందుకంట చూడు, తర్వాత కింది భాగం చూడండి. దుష్కార్యము చేయు ప్రతివాడు, దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును. ఏం చేస్తాడు? వెలుగును ద్వేషించును. తన క్రియలు దుష్క్రియలుగా దుష్క్రియలుగా కనబడినట్లు వెలుగునొద్దకు రాడు. ఏం చేయాలి? ఎక్కడికి రారు? వెలుగు దగ్గరికి రారు. వెలుగైన ప్రభు దగ్గరికి రారు. ఎందుకు చెప్పండి? వారి దాచుకొనినటువంటి పాపాలకి నైజమును తొలగించుకోవడానికి వారికి ఇష్టము ఉండదు. అంతకుముందు వారు పాపంలోనే ఉండి చనిపోయిన నరకానికి వెళ్ళడానికి సిద్ధముగా కానీ దేవుని సన్నిధికి రావడానికి వెనుకాడుతూ ఉంటారు. అది దైవ చిత్తానికి విరుద్ధమైనది. కనుక ఇక్కడ చూస్తున్నాం, ఆయన భక్తులే ఆయన స్తుతించెదరు. తర్వాత 145వ కీర్తన 9, 10. యెహోవా అందరికీ ఉపకారి. చూడండి, యెహోవా అందరికీ ఉపకారి. ఉపకారి. ఆయన కనికరములు, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. యెహోవా, యెహోవా నీ క్రియలన్నీయు, నీ క్రియలన్నీయు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నవి. నీ భక్తులు నిన్ను సన్నతించి, నీ భక్తులే నిన్ను స్తుతించెదరు. ఏం చేస్తారు? నీ భక్తులే నిన్ను స్తుతించారు. కనుక ఆయనను స్తుతించడము గొప్ప ధన్యత. రెండవది, భక్తులు ఆయన స్తుతించెదరు. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. అవునా? స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. 33:1 కీర్తనలు 33:1. నీతిమంతులారా, అమ్మా, నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. ఏం చేయాలంట?
యెహోవాను బట్టి యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. స్తుతి చేయుట స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. యథార్థవంతులకు శోభస్కరము అంటే ప్రయోజనకరము అని అర్థం. స్తుతి చేయుట శోభస్కరము అంటే ప్రయోజనకరము అని అర్థం. విన్నారా? కనుక ఎవరు స్తుతిస్తారు? యథార్థవంతులు, పరిశుద్ధులు, స్వరక్తమిచ్చి కొనబడిన వారు, ఆయన దేవుడిని అంగీకరించిన వారు ఆ పాట పడుతారు. కనుక రెండవది స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. తర్వాత భక్తులే ఆయన స్తుతించారు మూడవది. తర్వాత మహోన్నతులా నీ నామం కీర్తించడం మంచిది. ఎవరిది? ఆయన నామమును కీర్తించడం మంచిది. దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 26 చదవండి. అంతటా నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరికి వచ్చి శద్రకు మేషకు అబేద్నెగో అను వారలారా, శద్రకు మెషకు అబేద్నెగో అను వారలారా, మహోన్నతుడగు దేవుని సేవకులారా బయటకు వచ్చి నా యొద్దకు రండి అని పిలవగా శద్రకు మేషకు అబేద్నెగో ఆ అగ్నిలో నుండి బయటకు వచ్చిరి. చూడండి, ఈ రాజు 2వ అధ్యాయంలో ఒక విగ్రహాన్ని చేయించాడు. ఆ విగ్రహ ప్రతిష్ఠ కొరకు ప్రపంచంలో ఆయన స్వాధీనంలో ఉన్న దేశములన్నిటికీ 120 దేశములన్నిటికీ ఆరాధించడానికి, దాని ఇనాగరేషన్ కొరకు, ప్రతిష్ట కొరకు అందరినీ పిలిచాడు. అన్ని భాషలు మాట్లాడే వారిని, అన్ని దేశాల వారిని అందరినీ పిలిచాడు. అంత గొప్ప విందు చేసి 2వ అధ్యాయంలో ఆ విగ్రహానికి ఎవరైతే మొక్కరో అట్టి వారిని ఏం చేస్తాను? అగ్నిగుండములు వేసి నేనేం చేస్తాను? కాల్చి పారేస్తానన్నాడు. అన్నడా లేదా? ఇప్పుడు దేవుడి పిల్లలు, పరిశుద్ధులుగా ఉన్నవారు నలుగురు యవనస్తులు ఎవరు? దానియేలు, శద్రకు, మెషకు, అబేద్నెగో. ఈ నలుగురు యవనస్తులకు ఈ సంగతి తెలిసింది. ఏమని? ఎవరైతే ఆ రాజు చేసిన ప్రతిష్టకు రారో, ఆ విగ్రహాన్ని మొక్కరో అట్టి వారిని అగ్నిగుండముల వేతాన్ని ఆజ్ఞాపించాడు. దేవుడు ఇది సరియైనటువంటి భక్తి, విశ్వాసం. మా దేవుడు రక్షించకు సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షించకపోయినా, రాజా నెబుకద్నెజరు, నీవు పెట్టిన ప్రతిష్టకు విగ్రహానికి మేము మొక్కము అని ధైర్యంగా ఎదుర్కొని చెప్పగలిగారు. మీరు చెప్తారా? చెప్పండి చూద్దాం. చెప్తారా? ఎవరైనా చెప్పగలుగుతారా? సాధ్యం కాదు. ఏమంటారు? అలాంటి భక్తి మనం కలిగి ఉండాలి. మన ప్రాణం పోయినా పర్లేదు, నా ఆత్మ నా దేవుని దగ్గరికి వెళ్తుంది కానీ అని ధైర్యంతో వీరేం చేసినారు? దానియేలు, శద్రకు, మెషకు, అబేద్నెగో ఒక్కటిగా ఉండి ప్రార్థన చేసి అత్యాగ్రహం తెచ్చుకొని వీరు అవిధేయత చూపించడం ద్వారా, రాజాజ్ఞకు లోబడకుండా ఉండటం ద్వారా రాజు అత్యాగ్రహం తెచ్చుకొని అగ్నిగుండంలో ఉన్న అగ్నిగుండాన్ని 7 అంతలు ఎక్కువ చేసి పారేశారు. 3 పారేస్తే వారితో పాటు ఇంకొకరు ఉన్నారు అగ్నిగుండంలో. ఉన్న తర్వాత వీరిని వేయడానికి ఎవరైతే వెళ్ళిపోయినారో ఆ అగ్ని యొక్క వాటిని శ్వాసను బట్టి వేయడానికి వెళ్ళిన వారు చనిపోయినా కానీ వారు చావలేదు. విన్నారా? ఎందుకు కారణం చెప్పండి? నా దేవుడు సజీవమైన వాడు, మేము నమ్మిన దేవుడు సజీవమైన వాడు. ఆయన రక్షించినా రక్షింపకపోయినా, రాజా నీ విగ్రహానికి మేము మొక్కము అన్నారా లేదా? చూడండి 16-17. శద్రకును, మేషాకును, అబేద్నెగోయు రాజుతో ఇలాగూ చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలనన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతలను మేము పూజింపమని నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమని తెలుసుకొనుము. చూసావు ఎంత ధైర్యం ఉండాలి?
రాజు ఎదుట ఇంత విరుద్ధంగా మాట్లాడడం శాతనవుతా? వెంటనే ఏం చేస్తారు? తీసుకుపోయి చెరసాల పెట్టండి, వీళ్ళు బయటికి రానివ్వకూడదు అంటాడు. ఏమన్నా అడ్డుగుండం ఎక్కువ చేశారు, లేస్తే ఏమైపోయింది? ఏమైంది చెప్పండి? కాలిపోయారా? సజీవమైన దేవుడు, సర్వలోక సృష్టికర్త, సర్వంతర్యామి, అంతగా అన్ని సమయాల్లో ఉన్న ఆ మహాదేవుడు వారిని కాలకుండా వారితో కూడా ఉండి, ఆ ఎట్లుందంటే అగ్నిగుండము చూసేవారికి 7 అగ్నిగుండం భయంతో కలుగుతుంది, కానీ అందులో ఉన్నవారికి ఏసీ లాగా అయింది. ఏసీ అంటే ప్రభు వాళ్ళతో ఉన్నాడు కనుక ఏసీ అనే సంగతి ఇక్కడ వారికి బయట ఉన్న వారికి తెలియదు. అగ్ని కనబడుతుంది అంతే. విన్నారా? వెలుపటికి రమ్మనగానే వాళ్ళు వస్తే బట్టల ఒక్క వాసన కూడా, ఇంత వెంట్రుక వాసన కూడా కలగలేదు. విన్నారా? అలాంటి దేవుని జీవిత కాలం అంతా స్తుతించిన మన నోరు చాలనే చాలదు. కనుక ఆ ప్రభును ఏం చేస్తావు? స్తుతి చేయట యథార్థవంతులకు శోభస్కరము, మహోన్నతుడా నీ నామము కీర్తించుట మంచిది. 28 అదే అధ్యాయం 28, 29. నెబుకద్నెజరు శద్రకు మేషాకు అబేద్నెగో అని వీరి దేవుడు, శద్రకు మెషకు అబేద్నెగో అని వీరి దేవుడు పూజార్హుడు. అబ్బా, ఏం చెప్పండి? ఏమన్నాడు? ఇలాంటి వాడు ఎట్లా మారిపోయాడు చెప్పండి? మన జీవితాన్ని బట్టి, మన ప్రవర్తన బట్టి, మనం ఉండే స్థలంలో మనలను బట్టి అనేకులు తెలుసుకోవాలా వీరి దేవుడు సజీవమైన వాడు, వీరి పూజార్హుడు అని. ఆయన అంత పెద్ద విగ్రహాన్ని చేసి కూడా నెక్స్ట్ అధ్యాయంలోనే ఏం చేసినాడు? వీరి దేవుడు పూజారుడు. నిన్ను బట్టి అంటున్నారా? నీవు దేవుడు నమ్ముకున్న నీ జీవితాన్ని బట్టి ఇతరులు చెప్పగలుగుతున్నారా? నువ్వు పని చేసేవారు చెప్పగలుగుతున్నారా? చెప్పండి చూద్దాం. మనం పై భక్తి చేయడానికి, ఏదో మనుషులు మెచ్చుకోవడానికి, సభాపరం ఎక్కించినాం అనుకో, అబ్బా ఇంత బెల్లుల్లాగా ఊపిపోతాం. లేకపోతే ఏమవుతాం? ముఖ వికారం చేసుకుంటాం. కనుక అలాంటి దేవుని ఎంత స్తుతించినా మన నోరు చాలదు. అందుకంటాడు ఆయన అన్యుడైనప్పటికీ, విగ్రహారాధకుడైనప్పటికీ మహోన్నతులను దేవుని కుమారులారా, ఆయన మహోన్నతులను తెలుసుకున్నాడు. ఇక్కడ ఏమంటాడు? దేవుడు శద్రకు మెషకు అబేద్నెగోల వీరి దేవుడు పూజారుడు. ఆయన పెట్టింది కొట్టింది అన్నట్టు, అంతేనా? అవి మాట్లాడవు, మరి చేతులుండి పనులు చేయవు, నోరుండి మాట్లాడవు, ముక్కుండి వాసన చూడదు, నడుస్తాయా? ఎక్కడ పెడితే అక్కడ. దేవుని మనం మోసుకుపోతామా, మనం దేవుడిని మోసుకుపోవాలా? చెప్పండి. సత్యం చెప్తే ఇష్టము ఉండదు. కనుక ఆయన తన దూతనంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించను. అవునంట, తను ఆశ్రయించిన దూతల వారిని ఏం చేసినాడు? ప్రాణములతో కాపాడు సజీవులుగా వెంబడి తీసుకొచ్చాడు. ఇంకేం చేసినాడు? వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు, ఏ దేవుని సేవింపకయు ఉండుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. కాగా నేను ఒక శాస్త్రము నియమించున్నాను, ఏదనగా ఈ విధంగా రక్షించకు సమర్థుడైన దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు. కాగా ఏ జనులలో గాని రాష్ట్రంలో గాని ఏ భాష మాట్లాడే వాళ్ళు గాని శద్రకు మేషకు అబేద్నెగో అనే వారి దేవుడు ఎవరు దూషించునో వాడు తుత్తునీలుగా చేయబడను. అబ్బా, ఎంత వెంటనే చేంజ్ అయిపోయింది. ఏమంటారు? అంతకుముందు తాను చేసిన ప్రతిమకు రావాలని, ఇప్పుడు ఏం చేసినారు? ఇక్కడ ఏమంటున్నాడు? శద్రకు మెషకు అబేద్నెగోల దేవుని ఎవరైతే పూజింపరో రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిస్తే ఏం చేస్తాడు? ఇక్కడ కాగా ఏ జిల్లాలో కానీ రాష్ట్రాల్లో కానీ అబేద్నెగో అను వారి దేవుని దూషించుదురో వాడు తుత్తనిలుగా చేయబడు, వాని ఇల్లు ఎల్లప్పుడూ పెంట కుంపగా ఉండునను. చూసా, రాజును మార్చేసే భక్తి, విశ్వాసము, ప్రవర్తన సాక్ష్యం మనం కలిగి ఉండి
ఆ ప్రభుని ఎంత స్తుతించినా మన నోరు చాలనే చాలదు, అవునంటారా లేదా? కనుక అలాంటి దేవుని మనం ఏం చేయాలా? నోరారా స్తుతించాలి, నోరారా స్తుతించాలి. ఈ మాటలు ఆధారం చేసుకొని ఆరాధన